శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు భారత స్టార్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ ఆరంభంలోనే షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ 3వ ఓవర్ 3వ బంతికి అవిష్కా ఫెర్నాండోను అవుట్ చేశాడు. ఆ తర్వాత స్పిన్నర్లు లంక పని పట్టారు. వరుసగా వికెట్లు తీస్తూ ఎక్కడా కూడా లంకకు మంచి పార్ట్నర్షిప్ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే జరిగిన ఒక సంఘటన టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 35వ ఓవర్లో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఆ ఓవర్ 3వ బంతిని అక్షర్ పటేల్ ఫ్లైటెడ్ డెలివరీగా వేశాడు. ఆ బాల్ ను లంక బ్యాటర్ జనీత్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బాల్ బ్యాట్ ఎడ్జ్ పక్క నుండి వెళ్లింది. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చేతికి తాకుతూ ఫస్ట్ స్లిప్ లో ఉన్న రోహిత్ శర్మ చేతుల్లో పడింది. దాంతో రోహిత్ క్యాచ్ అవుట్ కోసం అపీల్ చేశాడు. అవుట్ కోసం రోహిత్ చేసిన కాన్ఫిడెంట్ అపీల్ జనీత్ పై తీవ్ర ప్రభావం చూపింది. రోహిత్ అంత నమ్మకంగా అపీల్ చేస్తున్నాడంటే అవుట్ అయ్యే ఉంటుందేమో అని జనీత్ పెవిలియన్ వైపు నడిచాడు. అయితే అప్పటికే అంపైర్ అవుట్ గా ప్రకటించలేదు. కానీ జనీత్ వెళ్లిపోతూ ఉండడంతో అంపైర్ కూడా అవుట్ ఇచ్చేశాడు. కానీ రీప్లేలో చూస్తే బాల్ బ్యాట్ కు తాకలేదని తెలిసిందే. దాంతో అంపైర్ అవుట్ ఇవ్వకపోయినా తాను నిజాయితీగా వెళ్లిపోవాలని వెళ్లిపోయాడు. కానీ రీప్లేలో తాను అవుట్ కాదని తెలుసుకుని షాక్ అయ్యాడు. అలా రోహిత్ దెబ్బకి జనీత్ అవుట్ కాకుండానే పెవిలియన్ చేరాడు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.